తెలంగాణ బీఎస్పీలో ఆర్ఎస్పీ గారు ఒక్కరే కనిపిస్తున్నారు. ఇంకొక వ్యక్తి ఎదుగుదలకు ఆర్ఎస్పీ గారు ప్రోత్సహిస్తలేడు అని చెప్తా ఉంటారు సార్. కదా సార్ ఎట్లా తప్పు ఎవరున్నారు సార్? మీరు కాకపోతే ఆల్టర్నేట్ పర్సన్ లో మంద ప్రభాకర్ ఉన్నాడు, డాక్టర్ వెంకటేష్ చౌహాన్ ఉన్నాడు, చంద్రశేఖర్ ముదిరాజు ఉన్నాడు, సాంబశివ గౌడ్ ఉన్నాడు, అరుణాకన్ ఉంది, జక్కన్ సంజయ్ ఉన్నది, తర్వాత దాసరి ఉషా ఉన్నారు, మేడి ప్రియదర్శన్ ఉన్నారు. ఇంతమంది వీళ్ళంతా అధ్యక్షులు అయ్యే అర్హతలు ఉన్న వీళ్ళంతా అధ్యక్షులు. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా అవుతారండి. ఒక్క రోజులో అందరు అధ్యక్షులు అవుతారా? ఒక రోజులో ఇప్పుడు కేసీఆర్ 9 సంవత్సరాల నుంచి 2001 నుంచి ఆయనే ఉంటాడు. మరి అవునా కాదా? మరి ఆయన ఎందుకు ప్రశ్నలు అడుగుతలేరు అంటే నేనేమంటున్నా అంటే ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. వాళ్ళకి ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు, వాళ్ళకి ఏమంటారు ఆ పరిపాలన దక్షత వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో కూడా పగ్గాలు వస్తాయి. ఎందుకు రావు? అంటే మీరు ఒక సందర్భంలో మాట్లాడుతూ మేము బీసీలకు 70 సీట్లు ఇస్తామన్నారు కదా. 60 నుంచి 70 సీట్లు 60 నుంచి 70 సీట్లు ఇస్తామన్నారు. అంటే మీరు కూడా అన్ని పార్టీల లెక్కనే హామీలు ఇచ్చి తప్పుతారా, లేదంటే ఈ హామీలని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారా? ఏ పార్టీలో కూడా బీసీలో 70 మంది ఉన్న దాఖలాలు అయితే లేవు. 60 నుంచి 70 టికెట్లు ఇస్తామని చెప్పినాం. ఉదాహరణకు మునుగోడు బై ఎలక్షన్ తీయండి. మునుగోడులో బీసీలు 100కు 62 మంది ఉన్నారు బ్రదర్. మునుగోడులో మీరు ఎవరికి ఇచ్చిండ్రు? మిగతా పార్టీలు కాంగ్రెస్ పార్టీ వచ్చేసి శ్రవంత్ రెడ్డికి ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి కూసుకొండల ప్రభాకర్ రెడ్డికి ఇచ్చింది, బీజేపీ వచ్చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చింది, ప్రవీణ్ కుమార్ ఎవరికి ఇచ్చిండు? బీఎస్పీ ఆందోజు శంకరాచార్యకి ఇచ్చింది. అర్థమైందా? ఏ పార్టీ బీసీల సరిపోతా సార్, వాళ్ళు గెలవాలి కదా, గెలుస్తారు. వాళ్ళ టైం వచ్చి వాళ్ళను ఇవ్వడం నా బాధ్యత. ఆందోజు శంకరాచార్య కోసం 138 గ్రామాలు 45 రోజుల పాటు తిరిగిన కేసీఆర్ ఎన్ని తిరిగిండు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్ని గ్రామాలు తిరిగిండు? లేకపోతే రేవంత్ రెడ్డి ఎన్ని గ్రామాలు తిరిగిండు? 138 గ్రామాలు నిద్రాహారాలు మారిన తిరిగిన నేను ఆందోళన శంకరాచార్య. ఫలితం ఏముంది సార్? వస్తుందండి. ప్రజలు టైం వచ్చి ప్రజలు ఓటేసే వాళ్ళు ఆ రోజు వాళ్ళను 1000 కోట్లతోని వాళ్ళను మాయలు చేసి మత్తులో మంచి చేసిండ్రు. బీసీ బిడ్డ గెలవకూడదని ఈ 3 పార్టీలు కుట్ర పనినాయి. అయినా కూడా మేము 4వ పెద్ద పార్టీగా మిగిలిన. ఇక్కడ స్ట్రేట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే బీసీకి మేము 60 నుంచి 70 సీట్లు ఇస్తామని అనౌన్స్ చేసిరో, బీసీ సమాజం అంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పార్టీ మాకు సీట్లు ఇస్తామని మాకు ఆఫర్ చేయడం ఏంటి? బీసీ సమాజం ఏమన్నా వాళ్ళు ఇస్తే తీసుకునే పరిస్థితిలో ఉందా? మేము కూడా చైతన్యవంతులం అయినాం కదా అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? వాళ్ళు అట్లా ఎవరు అనలేదండి. బీసీ సమాజం నిజంగా మా పార్టీలోకి చాలామంది బీసీలు పెద్ద ఎత్తున వస్తున్నారు. అది నిజంగా బీసీల పార్టీ అండి ఇది. మా మహనీయులు చూడండి, మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజు, పెరియార్ రామస్వామి, తర్వాత సంత్ నారాయణ గురు, వీళ్ళందరూ కూడా బీసీలే. అసలు మా రాజ్యాధికార యాత్ర ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అయింది? సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి దగ్గర నుంచి, జన్మస్థానం నుంచి స్టార్ట్ అయింది. పండుగల సాయన్న, సర్దార్ సర్వాయి పాపన్న, బెల్లి లలితక్క, తర్వాత చాకలి ఐలమ్మ, తర్వాత మనకు దొడ్డి కొమరన్న, వీళ్ళందరి జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని స్టార్ట్ అయింది. వీళ్ళందరూ ఏ కులం? బీసీలే కదా. సో ఈరోజు మరి ఏ పార్టీలు ఈ మహనీయుల చరిత్రను స్మరించుకుంటూ ఈ మహనీయుల కంట్రిబ్యూషన్, ఈ మహనీయుల త్యాగం ఏదైతుందో ఆ త్యాగాన్ని పునాదిగా చేసుకొని ఏ పార్టీలు పోతున్నాయి చెప్పండి? బీఆర్ఎస్ పార్టీ పోతున్నదా? కాంగ్రెస్ పోతున్నదా? లేకపోతే బీజేపీ పోతున్నదా? బీఎస్పీ పార్టీ బీసీ పార్టీ అని చెప్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇదే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా పెట్టాలని చెప్పి మీరు ఎందుకు చెప్పలేకపోయినారు? హైకమాండ్ నేను కాదు ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించేది ప్రజలు. అదేవిధంగా మా జాతీయ నాయకురాలు బెహంజీ కుమారి మాయావతి గారు నిర్ణయిస్తారు. మీ రాష్ట్ర అధ్యక్షులుగా చెప్పే బాధ్యత మీ మీద ఉంటుంది కదా. మాది జాతీయ పార్టీ బీసీ సోదరుల కూడా అవకాశం వస్తుంది. బీసీ సోదరులు కూడా ముఖ్యమంత్రులు కావాల్సిందే, నేను కాదంటలేను కదా. కానీ వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. వాళ్ళకు కూడా బహుజన్ సమాజ్ పార్టీలోనే బీసీ బిడ్డలకు ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం వస్తుంది. వేరే ఏ పార్టీలో కూడా రాదు. మిగతా పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించమని చెప్పండి. ఒకసారి మీరు నన్ను అడుగుతున్నారు ఈ ప్రశ్న, బీఆర్ఎస్ని అడగండి, తర్వాత బీజేపీని అడగండి. మొన్న పాపం బండి సంజయ్ని మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన 1 ఇయర్ నుంచి అంత కష్టపడ్డాడు. దాన్ని అని చెప్పేసి డస్ట్బిన్లో పడేసిండు ఆయన. మీరు బాగా అట్టయినట్టున్నారు. చెప్తున్నా కదా, అది ఆయన ఏం పాపం చేసిండండి? ఆయన ఏం పాపం చేసిండు? ఆయన ఎందుకు పడేసిండ్రు అంటే నేను ఏం చెప్తున్నా అంటే బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ నిజంగా న్యాయం జరిగేది ఏదైనా పార్టీ ఉందంటే అది కేవలం బహుజన్ సమాజ్ పార్టీలో ఉంది. మిగతా ఏ పార్టీలో జరగదు. తెలంగాణ సమాజంలో ఒక ఎస్సీలను తప్పిస్తే బీసీలో, ఎస్టీలో అంబేద్కర్ సిద్ధాంతాలు పెద్దగా పోని సందర్భాలు ఉన్నాయి కదా. అంబేద్కర్ సిద్ధాంతాలను పూర్తి స్థాయిలో మీరు గ్రామ స్థాయిలో తీసుకుపోవడానికి మీరు ఎటువంటి కార్యాచరణలు తీసుకుంటున్నారు? కేవలం అంబేద్కర్ సిద్ధాంతాలే కాదు, జల్ జంగల్ జమీన్ లాంటి కొమరం భీమ్ గారి సిద్ధాంతాలు, అదేవిధంగా వీరోచిత పోరాటం చేసిన సమ్మక్క సారక్క సిద్ధాంతాలు, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చరిత్ర, పండగల సాయన గారి చరిత్ర, వడ్డే ఓబన్న చరిత్ర, అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్ర, మహనీయులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అదేవిధంగా ఛత్రపతి సాహు మహారాజు, తర్వాత సంత్ నారాయణ గురు, పెరియార్ రామస్వామి, తర్వాత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అదేవిధంగా కాన్షీరామ్ గారి చరిత్ర, ఇవన్నీ కూడా జనాల లోపలికి ప్రతిరోజు మేము చేస్తున్న పని అదే.
ప్రతిరోజు తెలంగాణలో ఈరోజు ప్రజలకు తెలియని ఈరోజు ముదిరాజు బిడ్డలకు వాళ్ళకు నిజంగా పండగల సాయన గురించి తెలియదు. ఈరోజు మేము పండగల సాయన గురించి వాళ్ళకి చెప్తా ఉన్నాము. ఈ కొత్త జనరేషన్కి ఈ చరిత్రలు తెలియవు. మేము రోజు చేస్తున్న పని అదే. బహుజన్ సమాజ్ పార్టీ అంటేనే సిద్ధాంతం చెప్పి వాళ్ళ గతమైన గొప్ప చరిత్రను వాళ్ళ ముందర పెట్టి మరి రాజ్యాధికారం దిశ వైపు నడిపించే పార్టీ బహుజన్ సమాజ్. అంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించి బీఎస్పీ పార్టీలో డబ్బులు ఉంటేనే టికెట్లు వస్తాయి అనే ఒక అపోహలు వాళ్ళలో ఉంది. దీన్ని ఎట్లా మీరు తొలగిస్తారు? అది మీరు ఎవరినో అడగాల్సిన ప్రశ్న ఎవరినో అడుగుతారు కాదు సార్, మిమ్మల్ని అడుగుతారు. టీఆర్ఎస్ను, కాంగ్రెస్ను, లేదు బీజేపీ అడగాల్సిన ప్రశ్న బీఎస్పీని అడుగుతున్నారు. బీఎస్పీలో టికెట్ రావాలంటే ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, ప్రజల పట్ల అంకిత భావం ఉండాలి, తర్వాత పార్టీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని ఉండగలగాలి, తర్వాత స్పష్టంగా మనసులో ఉన్నది చెప్పగలగాలి, నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలు నిన్ను లైక్ చేయగలగాలి. ఇవే బీఎస్పీలో టికెట్లు రావడానికి కొలబద్ద. డబ్బు ఒక్కటే కొలబద్ద కాదు. బీఆర్ఎస్లో కావచ్చు, కాంగ్రెస్లో, లేదంటే షర్మిల తెలంగాణ పార్టీలో, వీళ్ళ పార్టీలో కోవట్లు ఉన్నారు అంటూ ఉంటారు కదా, ఆ కోవట్లు బీఎస్పీ పార్టీలో కూడా ఉన్నారా? బీఎస్పీలో కోవట్లు రానియం. బీఎస్పీకి అవసరం లేదు. బీఎస్పీకి అవసరం లేదండి. బీఎస్పీ దుర్భేద్యమైన పార్టీ. అందుకొరకే 40 సంవత్సరాలు అతి గొప్పగా నడుస్తున్న జాతీయ పార్టీ బీఎస్పీ. సో బీఎస్పీలో కోవట్లు ఉండే సమస్యనే లేదు. మా కోవట్లు ఎట్లా గుర్తించాలో కూడా మా యంత్రంగా మాకున్నది. సార్, ఈ క్వశ్చన్ మీరు దయచేసి అట్ట అయితే నన్ను క్షమించాలా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే కేవలం ఎస్సీల రిప్రజెంటేటివ్గానే ఉంటాడు, ఎస్సీలను బీసీలను సెకండ్ ఆప్షన్లో పెట్టి చూస్తాడు అనే ఒక అపోహ మీ మీద ఉంది. దీన్ని ఎట్లా మీరు అపోహ మాత్రమే. అది కేవలం అపోహ మాత్రమే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందరి మనిషి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనుల మనిషి. అంతే తప్ప ఆర్ఎస్ ప్రవీణ్ ఒక కులానికి చెందిన మనిషి కాదు. కులం కళ్ళద్దాలు పెట్టుకున్న వాళ్ళే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఒక కులం మనిషిగా చూస్తారు. ఆ కులం కళ్ళద్దాలు తీసేస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందరి. బీఎస్పీ పార్టీ పొద్దున్న లేస్తే కులాన్ని బేస్ చేసుకునే రాజకీయం చేస్తుంది అంటున్నారు కదా. కులం రియాలిటీ దేశంలో. చాకలికి, మంగలికి, కమ్మరి, కుమ్మరి, గౌడ, ముదిరాజు, మున్నూరు కాపు, యాదవ, వడ్డెర, పద్మశాలి, కటిక, అదేవిధంగా మాల, మాదిగ, లంబాడ, ఎరుకల, పద్మశాలి, ఈ కులాలకు ఎక్కడుంది రిప్రజెంటేషన్?